హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరికీ స్వాగతం మన రేణిగుంట హైమ వ్లాగ్స్ ఛానల్కి. ఎక్కడైతే కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టారు, మొన్న క్లాసెస్కి వెళ్ళాను. సండే రోజు అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఆ క్లాసెస్ ఇవి. మధ్యలో కూర్చున్న వారు సీనియర్ బ్రదరు, అంటే మెడిటేషన్ క్లాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే టీచరు. చాలా మంచి క్లాసెస్ జరిగాయి ఫ్రెండ్స్. మెయిన్‌గా మనసుని ఎలా కంట్రోల్‌లో పెట్టుకోవాలి, అందరి పట్ల మంచి ఆలోచనలు ఎలా చేయాలి, అందరి పట్ల సద్భావన కలిగి ఉండాలి అంటే, మనల్ని ఎలా మలుచుకోవాలి, మన మనస్సుని ఏకాగ్రంగా చేసుకోవాలి. అనేక రకాల అలజడులు మన చుట్టూ జరుగుతున్నాయి కదా! వాటన్నింటినీ చూస్తూ కూడా ఎదుటి వాళ్ళ పట్ల సానుభూతి, స్వార్థం లేకుండా నిస్వార్థ స్నేహం ఎలా చేయాలి, మనసుని నిశ్చలంగా, అంటే అన్ని పనులు చేస్తూ కూడా ఎదుటి వాళ్ళపైన చెడు భావన లేకుండా అందరి పట్ల సద్భావనతో ఎలా నడుచుకోవాలి, మనసు అంటే ఏంటి, ఎలాగా ఆలోచించాలి, బుద్ధి నిర్ణయ శక్తిని ఎలా కలిగి ఉండాలి అనే టాపిక్స్ మీద చాలా చాలా బాగా చెప్పారు. భగవంతుడు అన్ని పనులు చేస్తూ కూడా భగవంతుడి స్మృతిలో ఎలాగుండాలి అనేది పాయింటు. ఇక్కడైతే ఈరోజు నేను సొరకాయ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. కూర లేదా కర్రీ అని పిలుస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు కదా. సొరకాయ ఉంది ఫ్రెండ్స్. నాకు ఇలాగ చేస్తే చాలా ఇష్టంగా తింటాను. ఇంట్లో వాళ్ళకి కొంచెం ఇష్టంతో పెరుగు పచ్చడి చేస్తారు అని తెస్తారు. కానీ నేను ఈరోజైతే ధైర్యం చేసి ఇలా కర్రీ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వాళ్ళకి పెరుగులో ఈ సొరకాయ ఉడకబెట్టి చేస్తాం కదా, పెరుగు పులుసు అంటే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. నేను ఈరోజు ఆకుకూర పప్పు చేసి ఇది పోపు పెట్టేస్తున్నాను. ఆకుకూర పప్పు వెయిట్ పెట్టేశాను ఫ్రెండ్స్. మెంతికూర చాలా టేస్ట్గా ఉంటుంది కదా. ఆకుకూర పప్పుతో ఇది సైడ్ డిష్గా తినేస్తారని చేస్తూ ఉన్నాను. మీరు ఎలా చేస్తారు సొరకాయ కూర అలాంటివి? నా పిల్లలంటే వ్లాగ్లో, రేణిగుంట హైమా వ్లాగ్స్లో చూసే పిల్లలు తప్పకుండా చూసి లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు నా వ్లాగ్ ఎవరైనా చూస్తూ ఉంటే కూడా తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్ చేశారంటే అనేక మందికి రీచ్ అవుతుంది కదా. ఇక్కడ సొరకాయ కూర మీరు ఎలా చేస్తారన్నాను కదా. నేనైతే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తాను. ఇంట్లో వాళ్ళందరికీ కూడా పెరుగు పులుసు అంటే ఇష్టము. నాకు ఇలా కర్రీ చేయడం అంటే ఇష్టము. అన్నీ పోపు పెట్టేసి అందులో ఉప్పు పసుపు వేసి మూత పెట్టేశాను. పోపులో పచ్చిశనగపప్పు వేశాను ఫ్రెండ్స్. చెప్తూ ఉంటాను కదా, క్రంచీగా తగులుతూ ఉంటే పంటికి కూరగాయలతో పాటు బాగుంటుంది అని నాకు ముందు నుంచి అలవాటు. ఇంట్లో నేను పెరిగిన వాతావరణంలో అలాగే చేసేవాళ్ళు. అమ్మ అలాగే చేసేవాళ్ళు, వదిన అక్కలు అందరూ కూడా అలాగే చేసేవాళ్ళు. అదే అలవాటైపోయింది ఫ్రెండ్స్ నాకు. ఇక్కడైతే మెంతికూర పప్పు, టమోటా, పచ్చిమిర్చి, పసుపు, చింతపండు అన్నీ వేసి కందిపప్పుతో పాటు వేసి ఉడికించి ఇలాగా పోపు పెట్టడానికి రెడీ చేస్తున్నాను. మెదిపేసాను ఫ్రెండ్స్. కొంచెం కారంగా ఉంది ఫ్రెండ్స్. పచ్చిమిర్చి అది ఏదో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది కదా మైండ్లో. పచ్చిమిర్చి ఆలోచిస్తూ ఒక 2 ఎక్కువ వేసినట్టున్నాను. కొంచెం కారంగానే ఉంది, అయినా నేను తినేస్తాను. ఇంట్లో వాళ్ళకైతే కొంచెం ఇబ్బందే ఫ్రెండ్స్. మరీ కారం ఎక్కువైంది అంటే తినరు. ఈలోపు కాకరకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. అవి టైం దొరికితే కట్ చేసి పెడదామని కడిగి పెడుతున్నాను. సాల్ట్ వేసాను ముందు, తర్వాత కడిగేసి మళ్ళీ నీళ్లు పోసి పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే కూరగాయలు తినాలన్నా భయమేస్తోంది, పండ్లు తినాలన్నా భయమేస్తోంది. పాలు కలుపుకొని తాగాలన్నా తీసుకొచ్చి భయమేస్తోంది ఫ్రెండ్స్. ఎందుకంటే రకరకాలుగా వస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. అన్నీ కల్తీ అని. ఇక్కడైతే పోపుకు రెడీ చేసేసాను. కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఆయిల్ వేసి చేశాను. ఇది మన ట్రైపాడ్ ఒకటి ఇరిగిపోయింది ఫ్రెండ్స్. నాకు చాలా బాధగా ఉంది. నా బాధను మీతో పంచుకుంటున్నాను. నా సంతోషాన్ని ఎలాగ పంచుకుంటానో అలాగే నా బాధను కూడా పంచుకుంటున్నాను ఫ్రెండ్స్. నా ట్రైపాడ్ ఇరిగిపోయింది ఫ్రెండ్స్. ఇంక దాన్ని అంటించుకోవడానికైనా, అంటే ఫెవిక్విక్ వేసి అంటించుకోవడానికైనా వీలవుతుందో లేదో తెలియదు. అది కొత్తది కొనాలంటే మనమేమో ₹1 ఇంతవరకు తీసుకోలేదు. ఇదైతే మళ్ళీ కొత్తది తీసుకోవాలంటే ఇంట్లో వాళ్ళు అరుస్తారో ఏమో. ఇదిగోండి మన లంచ్ ఇది.
ఆకుకూర పప్పు అంటే మెంతి కూర పప్పు, రైసు, సొరకాయ కర్రీ. నచ్చితే ఒక లైక్ ప్లీజ్ ఫ్రెండ్స్.